2030 నాటికి మహిళలు ఎవ్వరూ క్యాన్సర్ వ్యాధితో మరణించకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన పిలుపు అందిపుచ్చుకున్న ఐఎంఏ కాకినాడ మహిళా విభాగంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ ఏఎన్ఎం అంగన్వాడీ ఆశా వర్కర్స్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ఏర్పాటు చేయడం అభినందనీయమని 3వ అదనపు జిల్లా జడ్జ్ జి ఆనంది పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల ఐఎంఏ హాల్లో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం పురస్కరించుకున్న ఐఎంఏ మహిళా విభాగం చైర్మన్ డాక్టర్ ఏఎల్ సత్యవతి ఆధ్వర్యంలో కాకినాడ గైనకాలజిస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించారు. కార్యక్రమానికి ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ కాదా వెంకటరమణ అధ్యక్షత వహించగా 3వ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ జి ఆనంది ముఖ్య అతిథిగా, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ నరసింహనాయక్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఐఎంఏ మహిళా విభాగంగా చైర్మన్ డాక్టర్ ఏఎల్ సత్యవతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తొలుత అతిథులు జి ఆనంది, డాక్టర్ నరసింహనాయక్లు, ఐఎంఏ నాయకులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 3వ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి ఆనంది మాట్లాడుతూ మహిళలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తే కుటుంబం మొత్తం భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని, కనుక మహిళలంతా ప్రతి ఏడాది తప్పక వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరసింహనాయక్ మాట్లాడుతూ మహిళలు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పీహెచ్సీలలో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ కాదా వెంకటరమణ మాట్లాడుతూ ఐఎంఏ మహిళా విభాగంగా సమాజంలో క్యాన్సర్ వ్యాధి రాకుండా ఉండేందుకు అవసరమైన చైతన్యం తీసుకొచ్చేందుకు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. డాక్టర్ పవన్ కుమార్, డాక్టర్ జిఎస్ మూర్తి మాట్లాడుతూ ఐఎంఏ క్యాన్సర్ వ్యాధి నివారణకు చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఐఎంఏ మహిళా విభాగం చైర్మన్ డాక్టర్ ఏఎల్ సత్యవతి మాట్లాడుతూ 2027 నాటికి కాకినాడ జిల్లాలో క్యాన్సర్ వ్యాధితో ఏ మహిళ మరణించకుండా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. అందులో భాగంగా కేవలం ఒక్క రోజులోనే 550 మందికి ఉచితంగా పాప్స్మియర్ టెస్ట్, మెమోగ్రఫీ టెస్టులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రముఖ క్యాన్సర్ సర్జన్ డాక్టర్ ప్రశోభ్ మాట్లాడుతూ మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్లు కేసులు అధికంగా ఉంటున్నాయని, ప్రతి మహిళ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ కేసులను నియంత్రించవచ్చన్నారు. కార్యక్రమంలో ఐఎంఏ ఎలక్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ మహేష్, సెక్రటరీ డాక్టర్ రామకృష్ణ, ఐఎంఏ నాయకులు, వైద్యులు, గైనకాలజిస్టులు, మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు, సిబ్బంది, అంగన్వాడీ వర్కర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. And what is more important is that we only know the term cancer as people outside the fraternity, but the medical fraternity knows what is cancer, what is its effect, and a very powerful truth that prevention is better than cure. Because as fast as you catch it, the less will be the damage. So, ఇక్కడ ఉన్న లేడీస్కి ఒకటే చెప్తున్నాను సింపుల్గా, సపోజ్ మీరు వేసుకున్న ఒక ఫేవరెట్ డ్రెస్ మీద ఒక చిన్న ఆయిల్ మరక పడింది అనుకోండి, అది అప్పటికప్పుడే మీరు చిన్న సోప్ వాష్ చేసి క్లీన్ చేస్తే అది పోతుంది. అబ్బాయి ఇప్పుడు బిజీగా ఉన్నా నాకెందుకు తర్వాత చేద్దామని పెట్టారనుకోండి, అది స్పాట్గా మిగిలిపోతుంది. తర్వాత మీరు ఎంత డిటర్జెంట్ డ్రెస్ చేసినా ఏదైతే ప్యాచ్ అన్నా ఉండిపోతుంది, లేదా ఆ క్లాత్ అన్నా చిరిగిపోతుంది, మీ ఫేవరెట్ డ్రెస్ వేసుకోకుండా పాడైపోవచ్చు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మన హెల్త్ కూడా అంతే. చిన్న చిన్న మనకి ఇచ్చే ఇండికేషన్స్ని మనం ఇగ్నోర్ చేస్తే తర్వాత చాలా అవసరపడి వస్తుంది. చిన్న తక్కే కదా, చిన్న అదేంటి కురిపే కదా, వేడి కురిపేమో అని ఇగ్నోర్ చేయకండి. ఈ కాలం ఏది ఇగ్నోర్ చేసేటట్టు లేదు. క్యాన్సర్ అన్నది నేను చిన్నప్పుడు చెప్పాలంటే ఎప్పుడో సినిమాలో విన్నాను. క్యాన్సర్ అని చెప్పేవాళ్ళు, అంటే ఆ లాస్ట్లో ఆ క్యాన్సర్ వచ్చి చనిపోవడం తప్ప నాకు క్యాన్సర్ అంటే అప్పుడు ఏంటో తెలియదు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ అలా లేదు. మన చుట్టూ ఉన్న వాళ్ళలో ప్రతి ఒక్క ఫ్యూ టెన్స్ ఆఫ్ పర్సన్స్లో క్యాన్సర్ డిటెక్ట్ అవుతుంది. అది చాలా డేంజరస్ డిసీజ్. బట్ థ్యాంక్స్ టు ద మెడికల్ ఫీల్డ్ చాలా అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. మీరు ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసుకుంటున్నారు కాబట్టి నేను మీకు చెప్పిన చిన్న క్లాత్ ఎగ్జాంపుల్ని మైండ్లో పెట్టుకోండి. చిన్న సైన్స్ని కూడా ఇగ్నోర్ చేసుకోకండి. మీ హెల్త్ని మీరే టేక్ చేసుకోవాలి. అండ్ థ్యాంక్స్ టు ద ఆర్గనైజర్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐ విష్ దట్ దిస్ క్యాంప్ succeeds and achieve 16. Thank you. Please to 25 సంవత్సరాలు దాటిన వాళ్ళందరినీ 3 సంవత్సరాలకు ఒకసారి ప్యాప్స్మియర్ టెస్ట్ చేయించుకోవాలి అని చెప్తున్నాం. ఎందుకంటే అది ఎర్లీగా డయాగ్నోస్ చేయొచ్చు, మనం ట్రీట్మెంట్ చేయొచ్చు, మరణాలు ఆపొచ్చు. అది మన ఇండియాలో మాత్రం జరగట్లేదు. సో దానికి మనం ఇనిషియేటివ్ తీసుకొని అట్లీస్ట్ ఎవరో ఏదో చేస్తారు, గవర్నమెంట్ ఏదో చేస్తుంది అనుకుంటా మన సైడ్ నుంచి చెయ్యాలి అని చెప్పి ఇది మొదలు పెట్టాం. మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాము అని అనుకున్నప్పుడు మన డిఎంహెచ్ఓ గారు ప్రపోజ్ చేశారు, మన ఫ్రంట్ లైన్ వర్కర్స్ మొదటి విడతగా మీరు ఎందుకు ఫ్రంట్ లైన్ వర్కర్స్కే చేయకూడదని. సో మేము సరే సార్ అన్నాము. సో మేము ఈరోజు ఆర్గనైజ్ చేసింది ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్ అండ్ అంగన్వాడీ టీచర్స్. ఎందుకంటే మేము హాస్పిటల్స్లో కూర్చొని మేము చెప్తున్నాము, వర్క్ చేస్తున్నాము. అప్పుడప్పుడు సంవత్సరానికి 2-3 ఇలా క్యాంప్స్ చేస్తాం. బట్ వాళ్ళు ప్రతి ఊర్లో, ప్రతి ఇంటికి, ప్రతి స్త్రీకి అందుబాటులో ఉంటారు. సో అందుకని వాళ్ళే జనాల్లోకి తీసుకువెళ్ళాలి.
ఓకే, సో అందుకనే వాళ్ళకి అలాగే అట్ ద సేమ్ టైం వాళ్ళ హెల్త్ కూడా వాళ్ళు చూసుకోవాలి. అందుకని వాళ్ళకి అందరికీ చూడటం జరుగుతుంది ఈరోజు. అండ్ మ్యామోగ్రామ్ కూడా చేస్తున్నాము అండ్ అల్ట్రాసౌండ్. అండ్ ఈరోజు ఏమన్నా ఎవరికైనా క్యాన్సర్ డిటెక్ట్ అయితే వాళ్ళకి ఫ్రీగా అడ్మిట్ చేసి ఆ క్యాన్సర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. నేను మన చీఫ్ గెస్ట్ మన జడ్జి మేడం గారిని ఇన్వైట్ చేయడానికి మీరు చీఫ్ గెస్ట్గా రావాలి మేడం, ఇది మెగా క్యాంపు అని అన్నప్పుడు ఆవిడ అన్నారు, హెల్త్ వర్కర్స్కి అన్నీ తెలుసు కదా, నేను వచ్చి చెప్పేది ఏముంది అని. అప్పుడు నేను చెప్పాను, మేడం ఇలాగే ఇప్పుడు చెప్పాను కదా, ఇలా అప్పుడప్పుడు క్యాంప్స్ చేస్తున్నాము, వాళ్ళు టెస్టులు చేయించుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, మర్చిపోతున్నారు. మేము కూడా ఇంకా రిపీటెడ్గా మాకు అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు. బట్ ఇప్పుడు ఏంటంటే మనం మన కాకినాడ జిల్లాలో మొట్టమొదటిసారిగా, కాకినాడలోనే కాదు స్టేట్లో మొట్టమొదటిసారిగా మనం ఇనిషియేటివ్ తీసుకుని మేడం మీకు నేను మా డాక్టర్స్ తరఫున మా హెల్త్ వర్కర్స్ తరఫున ప్రామిస్ చేయిస్తాను అని ఒప్పించి ఆవిడ తీసుకొచ్చాను. సో ఇప్పుడు మా డాక్టర్స్ గైనకాలజిస్టులు అందరి తరఫున నేను ప్రామిస్ చేస్తున్నాను, మేము ఇది సిన్సియర్గా, ఇది క్యాన్సర్ నివారణకి మేము సిన్సియర్గా శ్రమించి ముందుకు తీసుకెళ్తాం. అండ్ హెల్త్ వర్కర్స్ తరఫున కూడా మీరు కూడా చేస్తే బాగుంటుంది మేడం ఎదురుగా అనుకుంటున్నాను. ఎక్కువ జంక్ ఫుడ్స్ తీసుకోవడం, ఎక్కువ ఆయిల్ కన్సంప్షన్, ఒబెసిటీ, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్, మరి ఇవన్నీ మన హ్యాబిట్స్ యొక్క వీటి వల్ల. అలానే మన ఎక్స్పోజర్స్, కొంతమంది రేడియేషన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండే ఎంప్లాయీస్ ఉంటారు, ఇండస్ట్రీస్లో పనిచేసే ఎంప్లాయీస్ ఉంటారు. సో వాళ్ళకి మనము ఎక్కువగా క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. అలానే మనకి ఇప్పుడు కామన్గా చూసుకుంటే టొబాకో ఈజ్ ద వన్ ఆఫ్ ది మేజర్ లీడింగ్ కాజ్ ఆఫ్ ది క్యాన్సర్. అది బై ఎనీ మీన్, అది సిగరెట్ తాగడం అవ్వచ్చు, లేకపోతే కొంతమంది మీకు తెలుసు చాలా చోట్ల శ్రీకాకుళం అటు సైడ్ అంతా అడ్డ చుట్టలు అని పెట్టుకుంటారు. ఇట్స్ మోర్ కామన్ అనమాట, వాళ్ళకి క్యాన్సర్ ఎక్కువ వచ్చే అవకాశం. అలానే కొంతమంది టొబాకో బీటర్ నట్స్లో వేసుకొని టొబాకో మరి నవ్వుతూ ఉంటారు. సో ఇలాంటి పీపుల్స్కి క్యాన్సర్ ఎక్కువ వచ్చే అవకాశం. కాబట్టి ఇవన్నీ కూడా మనము దృష్టిలో పెట్టుకొని మన యొక్క హ్యాబిట్స్ని ఆర్డర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక విషయం మాత్రం ఏంటంటే మాకు ఒక చిన్న జెర్సీ ఏంటంటే ఉమెన్ అందరు కూడా ఉమెన్ కేర్ తీసుకున్నారు, మెన్ కేర్ ఎవరు తీసుకోవట్లేదు. సో ఐ రిక్వెస్ట్ ఫస్ట్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎస్ఎస్ రావు గారు అండ్ అదర్, why can't you conduct a screening camp for men also? Because as per the statistics, oral cancers are increasing day by day. Unfortunately, మనకి ఫేమస్ షారుఖ్ ఖాన్ లాంటి హీరోస్ పాన్ పరాగ్ లాంటి యాడ్లు ఇస్తూ ఉంటారు. ఐ రిక్వెస్ట్ జడ్జి మేడం టు సీ దట్ లీగల్లీ దిస్ షుడ్ బి బ్యాన్డ్. సినిమాలో ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, ఎవడ క్యాన్సర్ పేషెంట్ క్యాన్సర్తో పోయి అందరూ కడుపు కింద కూర్చుంటాం. ఆ అడ్వర్టైజ్మెంట్ ఎవడ చూడం, చిరాకు ఉంటుంది మనకి సినిమా ముందు, రియల్ ఫ్యాక్ట్. కాబట్టి యాజ్ పర్ ది మేడం చెప్పిన స్టాటిస్టిక్స్లో ఇండియాలో every 1 out of the 10 is going to get cancer in 2030 అంటారు. థ్యాంక్స్ టు ది స్క్రీనింగ్ క్యాంప్స్, కార్సినోమా సర్వీస్ తగ్గాయి, బట్ బ్రెస్ట్ క్యాన్సర్ పూర్తి తగ్గలేదు. It is unfortunate to say that recently one of my classmates, the leading gynecologist in Hyderabad, she died of endometrial carcinoma in second race. So unfortunately, she is a gynecologist, she died of endometrial carcinoma in second race. So మీరు lack of awareness among the lay people కాదు, even doctors are also victims. And HOD of anesthesia in SRMC Chennai died of carcinoma cervix stage 4. మనం ఆ కాన్షియస్గా చేయట్లేదు, మన బాడీని మనం దృష్టిలో పెట్టుకోవట్లేదు. ఓకే, ఆఫీస్కి వెళ్ళాలన్న మైండ్ సెట్తో రెడీ అవుతున్నాం, కానీ నా బాడీని నేను శుభ్రం చేసుకోవాలి, నేను దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని నేను ఎవరు రెడీ అవ్వట్లేదు. కరెక్టా కదా? కరెక్ట్. సో ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్లో సార్ మోస్ట్ కామన్ ఇండియన్ ప్రోటోకాల్ అండ్ ఇండియన్ గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే విజువల్ ఎగ్జామినేషన్. విజువల్ ఎగ్జామినేషన్ అంటే ఏంటంటే అందరూ బ్రష్ చేసిన తర్వాత శుభ్రంగా నోటిని పరిశీలన చేసుకోవాలి. అంటే ఏమైనా పుండులు ఉన్నాయి, గాయని పుండలు, ఏ పుండైనా 2 వారాలకి మించి ఉంటుందంటే అది మంచిది కాదు.
వెంటనే మనం దగ్గరలో ఉన్న డెంటిస్ట్కో ఈఎన్టీ స్పెషలిస్ట్కో డాక్టర్కి చూపించుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అలాగే పాల్పేషన్ అంటాం, అంటే చెయ్యి పెట్టి లోపల చూసుకుంటాం. అంత మెత్తగా ఉంటుంది మన దవడలో, ఎక్సెప్ట్ ఈ పళ్ళు వదిలేస్తే. మెత్తగా ఉంటే పర్వాలేదు, కానీ మధ్య మధ్యలో గట్టిగా గడ్డల్లాగా హార్డ్గా తగిలాయి అనుకోండి, అది వార్నింగ్ సైన్ అనమాట. సో ఇది మెయిల్స్లో మనం యూజువల్గా చెప్తాం సార్. సో దానికి స్పెషల్గా మనం ఒక స్క్రీనింగ్ పెట్టాలంటే జనరల్ పాపులేషన్లో గైడ్లైన్స్ ప్రకారం ఓన్లీ ఎవరికైతే గుట్కా, పాన్, స్మోకింగ్, ఆల్కహాల్ ఉంటుందో వాళ్ళకే స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఉన్నాయి. యాన్యువల్లీ సంవత్సరానికి ఒక్కసారి వాళ్ళు ఖచ్చితంగా ఎవరికైతే హ్యాబిట్స్ ఉన్నాయో వాళ్ళందరినీ మనం ట్రేస్ చేసి స్క్రీన్ చేయగలగాలి. సో నెక్స్ట్ టెస్ట్ ఏంటంటే పిఎస్ఏ టెస్ట్. మెయిల్స్లో ఎక్కువ చేసేది ప్రోస్టేట్ స్పెసిఫిక్. సో ఈ రెండే. సో ఐ థ్యాంక్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. క్యాన్సర్ డే, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ ఐఎంఏ ఆధ్వర్యంలోని కాకినాడ ఉమెన్స్ వింగ్ సహకారంతో ఈ మెగా సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ చేపట్టడం జరిగింది. దీనికి ఆర్గనైజింగ్ చైర్మన్గా డాక్టర్ సత్యవతి మేడము మరియు కాకినాడలో ఉన్న అన్ని గైనకాలజిస్టులు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి, ముఖ్యంగా ఆశా వర్కర్సు, ఏఎన్ఎంస్ వీళ్ళందరికీ ఈరోజు స్క్రీనింగ్ చేయడం మొట్టమొదటి స్థాయిలోని ఒక 400 మంది పైగా ఈరోజు స్క్రీనింగ్ క్యాంప్ చేస్తున్నాం. దానివల్ల ఏంటంటే వీళ్ళు మళ్ళీ జిల్లాలో ప్రతి మూలకి వెళ్ళి వీళ్ళకి అవగాహన కల్పించడం కూడా జరిగింది. ఈ అవగాహన ఉన్న వాళ్ళంతా కూడా అవగాహన లేని వాళ్ళకి అవగాహన కల్పించి, ఇందాకే గైనకాలజిస్టులందరి సమక్షంలోని ఏఎన్ఎం వర్కర్స్ చేత సత్యవతి గారు ప్రామిస్ కూడా చేయించడం జరిగింది. అంటే ఈరోజు మేము ఒక ప్రతిజ్ఞ పూనుకున్నాం. మన జిల్లా కాకినాడ జిల్లా ఈరోజు ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ వైడ్గా ఫర్దర్ వివిధ స్థాయిల్లో చేసి ప్రతి ఒక్కరిని స్క్రీన్ చేసి ఎవరికన్నా మొదటి స్థాయిలో ఉంటే దాన్ని వివిధ ప్రభుత్వ పథకాల్లోని వివిధ హాస్పిటల్స్ రిఫర్ చేసి క్యాన్సర్ రహిత జిల్లాగా మన కాకినాడ జిల్లాను చేసి మన రాష్ట్రానికి, మన దేశానికి కూడా ఒక రోల్ మోడల్ కింద ఉండాలని ప్రతిజ్ఞ పొందడం నిజంగా ప్రశంసించదగ్గ విషయం. సో దీనిని ప్రజలందరికీ కూడా మీ మీడియా మిత్రులు అవగాహన కల్పించి మన కాకినాడ జిల్లాకి మంచి పేరు తీసుకుని వచ్చి అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని ఐఎంఏ సెక్రటరీగా కోరుకుంటున్నాను.